మీరు మున్నార్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కేరళ అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ మున్నార్. చాలా ఎత్తులో టీ ప్లాంటేషన్స్ మధ్యలో బ్యూటిఫుల్ వ్యూస్తో ఉండే మున్నార్ జీవితంలో అందరూ ఒక్కసారైనా వెళ్ళాల్సిన ప్లేస్. ఈ వీడియోలో నేను మున్నార్ ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏమేం ప్లేసెస్ విజిట్ చేయాలి అనే ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్తాను. మా వీడియోని చివరి దాకా చూడండి అండ్ లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మున్నార్కి ఎలా వెళ్ళాలి అని మాట్లాడుకుందాం. తెలుగు స్టేట్స్ నుంచి మున్నార్ వెళ్ళాలి అనుకునేవాడు ట్రైన్ ఆర్ ఫ్లైట్లో మున్నార్కి చేరుకోవచ్చు. మున్నార్కి వెళ్ళాలంటే ఈదర్ కొచ్చి అయినా వెళ్ళాలి లేదా అలువా అయినా వెళ్ళాలి. సో ఇది మీ పర్సనల్ ప్రిఫరెన్స్. ఎక్కడికి వెళ్ళినా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఫ్లైట్లో వెళ్ళాలనుకునే వాళ్ళు ఈదర్ కొచ్చి ఆర్ త్రివేంద్రం ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి మున్నార్కి వెళ్ళొచ్చు. బట్ కొచ్చి ఈజ్ మోర్ ప్రిఫరబుల్ అని చెప్పొచ్చు. అయితే ట్రైన్ దిగగానే మనకి కొచ్చి ఆర్ అలువా స్టేషన్ నుంచి బస్సెస్ అవైలబుల్గానే ఉంటాయి. ఈ బస్సెస్ అన్నీ మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతాయి. సో మీరు ట్రైన్ దిగగానే మార్నింగ్ 6 కల్లా బస్ స్టేషన్లో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మార్నింగ్ 6 o'clock బస్ మిస్ అయితే మున్నార్లో నియర్లీ 4 or 5 hours లేట్ అయిపోతుంది. బస్ టికెట్ ప్రైసెస్ వచ్చేసి మనకి నియర్లీ 120 రూపీస్ ఉంటుంది అండ్ మన ట్రావెల్ నియర్లీ 3 to 4 hours పడుతుంది మున్నార్ కొండపైకి వెళ్ళాలంటే. ఈ మున్నార్ ఘాట్ రోడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఖచ్చితంగా. ఆ టీ ప్లాంటేషన్స్ కానీ, ఆ వ్యూస్ కానీ, ఆ క్లౌడ్స్ కానీ చాలా మెస్మరైజింగ్గా ఉంటాయి. నాకైతే ఈ బస్ జర్నీస్ అన్నీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ ట్రిప్ అని చెప్పొచ్చు. ఇవే కాకుండా మనం తిరిగే ప్లేసెస్లో కూడా ఆ ఘాట్ రోడ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ చాలా ఎంజాయబుల్గా ఉంటాయి. ఓకే, మనమైతే మున్నార్ రీచ్ అయిపోయాం. ఇప్పుడు మనం మున్నార్లో ఏ ప్లేస్లో ఉండాలి అనేది మాట్లాడుకుందాం. మున్నార్లో ట్రావెల్ చేసే వాళ్ళందరికీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మున్నార్ టౌన్లో చాలా హోటల్స్ ఉంటాయి, ఆ హోటల్స్లో స్టే చేయడం. ఆప్షన్ నెంబర్ 2 వచ్చేసి ఒకవేళ టీనేజర్స్ కానీ యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు వెళ్తుంటే హాస్టల్స్ ప్రిఫర్ చేయండి. హాస్టల్స్ అనేవి చాలా లైవ్లీగా, చాలామంది మనలాంటి సిమిలర్ పీపుల్ కనిపిస్తూ ఉంటారు. చాలా కల్చర్స్ నుంచి పీపుల్ వస్తూ ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. లేదు మేము ఫ్యామిలీతో వెళ్తున్నాం అనుకుంటే యూ కెన్ ప్రిఫర్ హోటల్స్ ఇన్ మున్నార్ టౌన్. ఇవే కాకుండా మున్నార్ ఘాట్ రోడ్ సైడ్ చాలా రిసార్ట్స్ కూడా ఉంటాయి. బట్ రిసార్ట్స్ అనేవి చాలా కాస్ట్లీగా ఉంటాయి. మనది బడ్జెట్ ట్రిప్ కావడం వల్ల మనం హోటల్స్ ఎలా ఉంటాయి అండ్ మున్నార్లో ఉండే హాస్టల్స్ ఎలా ఉంటాయి అని కూడా చూద్దాం. మున్నార్లో హోటల్స్ అన్ని ప్రైస్ వచ్చేసి నియర్లీ 1500 to 2000 దాకా ఛార్జ్ చేస్తారు మున్నార్ టౌన్లో. నెక్స్ట్ హాస్టల్స్ విషయానికి వస్తే నేనైతే హాస్టల్లో ఉన్నాను అండ్ హోటల్లో కూడా ఉన్నాను. సో నేనున్న హాస్టల్ పేరు వచ్చేసి ద హాస్టలర్. ఇది మున్నార్ టౌన్కి చాలా దూరంగా ఉంటుంది. ఇట్స్ యాక్చువల్లీ 20 kilometers ఫ్రమ్ మున్నార్ టౌన్. 20 kilometers కదా అనుకోకండి, ఎందుకంటే మనం ఘాట్ రోడ్లో ట్రావెల్ చేయాలి కాబట్టి ఆ 25 kilometers ఒక 40 kilometersలా అనిపించింది. సో మీకు కనుక డిస్టెన్స్తో ఇష్యూ లేదు అంటే హాస్టల్ని ప్రిఫర్ చేయండి. హాస్టల్లో ఉండే అట్మాస్ఫియర్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ హాస్టల్ కాస్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ రూమ్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రైజెస్ ఉంటాయి. నేను తీసుకున్నది అయితే 900 రూపీస్ పర్ డే. మీరు కనుక ఒక్కసారైనా హాస్టల్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మీరు ఈ హోటల్ బుకింగ్స్ ఇవన్నీ చాలా రకాల యాప్స్లో చేసుకోవచ్చు. booking.com కానీ అండ్ అగోడా కానీ వీటన్నిటిలో ఇవన్నీ అవైలబుల్గా కనిపిస్తాయి. సో ముందే బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళండి. ఓకే, మున్నార్ వచ్చేసాం, హాస్టల్లో కూడా దిగిపోయాం. ఇప్పుడు ఏం చేయాలి? చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అదేంటంటే మున్నార్కి వెళ్ళాక ఏమేం చూడాలి అని. దీనికి ఒక సింపుల్ ఆన్సర్ అంటూ ఏం లేదు. ఎందుకంటే మున్నార్కి 4 sides ఉంటాయి అండ్ ఆ 4 sides 4 different థింగ్స్ చూడడానికి ఉంటాయి. ఈ 4 డైరెక్షన్లో మీ ప్రిఫరెన్స్ని బట్టి ఏదైనా చూస్ చేసుకోవచ్చు. బట్ మున్నార్ వెళ్తే కనుక అట్లీస్ట్ 2 sidesని కవర్ చేసేలా అయితే చూసుకోండి. ఎందుకంటే ఈచ్ డైరెక్షన్లో మంచి మంచి ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే అట్లీస్ట్ 2 డైరెక్షన్స్ని కవర్ చేసుకోగలరు. నేనైతే మట్టు పెట్టి డైరెక్షన్ వైపు వెళ్ళాను అండ్ అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేశాను. ఈ డైరెక్షన్ అయితే వచ్చిన వాళ్ళు ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మున్నార్ అట్రాక్షన్స్ అన్నీ ఈ ప్లేస్లోనే ఉంటాయి. ఇది అయిపోయింది.
తర్వాత ఇంకో డైరెక్షన్ చూద్దాం అని ఎవరైనా అనుకుంటే కొచ్చి డైరెక్షన్కి వెళ్ళండి అండ్ అక్కడ జిప్ లైనింగ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మున్నార్ రీచ్ అయ్యాక మీరు డే 1లో ఫస్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది కొలుక్కుమలై సన్రైజ్ పాయింట్. ఇది మీరు వెళ్ళాలంటే మార్నింగ్ 3 AM లేచి స్టార్ట్ అవ్వాలి, లేదంటే సన్రైజ్ని మిస్ అయిపోతారు. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ అక్కడి నుంచి వ్యూ అయితే అద్దరిపోతుంది. సో ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు మనం డే మొత్తంలో ఏమేమి విజిట్ చేసామో చూసుకుందాం. నా డే అయితే పెరియ కెనాల్ అనే ఏరియా నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి నేను మున్నార్ సిటీకి వెళ్ళి అక్కడ ఒక ఆటో మాట్లాడాను. ఆటోస్ అనేవి మన ఆప్షన్ అన్నమాట. ఒకవేళ మీరు ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటే మీరు ఒక క్యాబ్ మాట్లాడుకొని షేరింగ్ చేసుకోవచ్చు. లేదు సింగిల్గా వచ్చారు లేదా ఇద్దరు మాత్రమే ఉన్నారు అనుకుంటే ఆటో మాట్లాడుకొని చక్కగా ప్లేసెస్ అన్నీ విజిట్ చేయొచ్చు. ఆటోకి నాకు 1200 ఛార్జ్ చేశాడు అండ్ చాలా ప్లేసెస్ చూపించాడు. సో నేనైతే కంప్లీట్లీ సాటిస్ఫై అయ్యాను. మన డేలో మనం ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ రోజ్ గార్డెన్. ఇది మన ఫస్ట్ విజిటింగ్ ప్లేస్ అండ్ ఇక్కడ చాలా రకాల రోజెస్ ఉంటాయి అండ్ చాలా కొత్త మొక్కల్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ నర్సరీ లాగా ఉంటుంది అండ్ దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మీరు జస్ట్ అలా వాక్ చేసుకుంటూ ఆ మొక్కలన్నిటిని చూసుకొని బయటకు వచ్చేసేయండి. ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అక్కడైతే ఏం లేదు. రోజ్ గార్డెన్ అయిపోయిన తర్వాత మనం మున్నార్లోనే చాలా ఫేమస్ అయిన ఫోటో పాయింట్ దగ్గరికి వచ్చేసాం. ఈ ఫోటో పాయింట్ ఏంటంటే వ్యూస్ కోసం అందరు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ వెహికల్స్ అన్నీ ఆపి అందరూ ఫొటోస్ దిగి వెళ్తూ ఉంటారు. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి ఫొటోస్ అన్నీ దిగి ఆ వ్యూస్ని ఎంజాయ్ చేయండి అండ్ దీని తర్వాత మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫొటోస్తో పాటు హార్స్ రైడింగ్ అలాంటి యాక్టివిటీస్ కూడా ఉంటాయి. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. మున్నార్ వస్తే అందరూ మిస్ అవ్వకుండా చూడాల్సిన ఇంకో ప్లేస్ ఏంటంటే ఎలిఫెంట్ పార్క్. ఈ ఎలిఫెంట్ పార్క్లో మనం ఎలిఫెంట్స్ని రైడ్ చేయొచ్చు. కానీ ఈ ఎలిఫెంట్ రైడింగ్కి మనకి టికెట్ ఉంటుంది. సో ఈ టికెట్ వచ్చేసి 700 రూపీస్ ఉంటుంది అండ్ మీకు గనక ఎలిఫెంట్ రైడ్ చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే జస్ట్ ఆ ఎలిఫెంట్స్ని చూసి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఎలిఫెంట్ రైడింగ్తో పాటు ఎలిఫెంట్ ఫీడింగ్, ఎలిఫెంట్కి షవర్ చేయించడం ఇలాంటి చాలా యాక్టివిటీస్ కూడా యాడ్ ఆన్స్గా మనం టికెట్లో యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడికి రావాలంటే మీరు కొంచెం ఎర్లీగా వస్తే మంచిది. ఎందుకంటే ఇక్కడ లైన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. చాలాసార్లు ఆ లైన్ ఎక్కువగా ఉండడం వల్లే మనకి టికెట్ దొరక్క వేరే ప్లేస్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో కొంచెం ముందుగానే ఇక్కడ ఉండేలా చూసుకోండి. మున్నార్లో మెయిన్ కమర్షియల్ క్రాప్ అయిన టీ ఎలా తయారవుతుంది, ఆ టీ ఆకుల్ని టీ పొడిగా ఎలా మారుస్తారు అని తెలుసుకోవాలంటే ఇక్కడున్న టీ ఫ్యాక్టరీకి మాత్రం ఖచ్చితంగా రండి. ఇక్కడ ఒక గైడ్ ఉంటారు. ఆయన మనకి టీ ఎలా కట్ చేస్తారు అన్న దగ్గర నుంచి ఆ ఆకు టీ పొడిగా ఎలా మారుతుంది అన్నదాకా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ కంపెనీలోనే తయారైన టీ ప్యాకెట్స్ కూడా కింద షాప్లో అమ్ముతారు. టీ అయితే చాలా క్వాలిటీగా అండ్ చాలా తక్కువ రేటుకి కూడా దొరుకుతుంది. సో షాపింగ్ అయితే ఖచ్చితంగా చేయండి. అయిపోయింది. మనమైతే లంచ్ టైం కల్లా బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ బోటింగ్ అనేది ఫ్యామిలీకి అయితే చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. బట్ సింగిల్గా వస్తే అది అంత గొప్ప ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వదు. సో నేనైతే బోటింగ్ చేయలేదు. ఇక్కడ లంచ్ చేసేసి నెక్స్ట్ ఎలిఫెంట్ స్పాట్కి వెళ్ళాం. ఈ ప్లేస్ అయితే చాలా సైలెంట్గా అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. జస్ట్ లంచ్ చేయడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. లంచ్ అయిన తర్వాత అయితే వర్షం స్టార్ట్ అయింది. మున్నార్లో వర్షం ఎప్పుడు పడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఎవరు గెస్ కూడా చేయలేని విధంగా వర్షం పడుతుంది. సో బెటర్ టు క్యారీ అన్ అంబ్రిల్లా. అండ్ ఇక్కడైతే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము దారిలో ఉన్న ఎలిఫెంట్ అరైవల్ స్పాట్ని చూసాం. ఈ ఎలిఫెంట్ అరైవల్ స్పాట్ ఏంటంటే ఇక్కడికి ఎలిఫెంట్స్ రోడ్ క్రాస్ చేసి వస్తాయి. దీన్ని చాలామంది షూటింగ్ స్పాట్గా కూడా వాడుకుంటారు. మనం ఫైనల్గా మన డేలో లాస్ట్ ప్లేస్ అయిన మట్టుపెట్టి డ్యామ్ ఏరియాకి అయితే వచ్చేసాం. ఇక్కడ వర్షం పడుతూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చాలామంది మున్నార్ని విజిట్ చేయాలనుకునేది
ఆ వర్షం కోసమే అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మాన్సూన్స్లో మున్నార్ అనేది ఒక స్వర్గంలాగా ఉంటుంది. సో మీరు కూడా మున్నార్ విజిట్ చేయాలనుకుంటే అక్టోబర్ నుంచి జనవరి మధ్యలో విజిట్ చేయండి. ఇక్కడైతే మట్టుపెట్టే డ్యామ్ దగ్గర ఎక్కువ పాయింట్ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మనం అరిస్తే మనకి మళ్ళీ మన మాటలు వినిపిస్తాయి, మన గోల్కొండ ఫోర్ట్లో లాగా. ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఆ డ్యామ్ దగ్గర ఉండే లేక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీంతో మన డే 1 అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ వెళ్ళే దారిలో టీ ప్లాంటేషన్స్ కూడా చూడాలని మా ఆటో అబ్బాయిని అడిగాను. అతను వాడికి తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఒక టీ ప్లాంటేషన్లోకి తీసుకెళ్ళాడు. అండ్ అక్కడి నుంచి చూస్తే వ్యూ అయితే అద్భుతంగా ఉంది. ఇక్కడితో నా మున్నార్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. అండ్ నేను ఒకవేళ మీకు ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉంటే కొచ్చి సైడ్ ఉన్న ప్లేసెస్ కూడా విజిట్ చేయండి. అక్కడ కూడా చాలా అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి. అండ్ వీడియోలో ముందు చెప్పినట్టుగా జిప్ లైనింగ్ కూడా ట్రై చేయండి. ఇవి ట్రై చేస్తే మీరు మున్నార్లో మోస్ట్లీ అన్నీ కవర్ చేసినట్టే. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చుంటే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోలు మీ ముందుకు తెస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.